పట్టణ కేంద్రంలో సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రోటోకాల్ పాటించాలని ఈ సందర్భంగా సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ప్రోటోకాల్ విషయంలో రసబస అయిన సందర్భంగా నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకం ఆడపడుచులకు ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తూ గత సంవత్సర కాలంగా ఇవ్వకపోగా ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో చెక్కులను లబ్ధిదారులకు అందించాల్సింది కానీ ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో దుబ్బాకలో చెక్కుల పంపిణీ జరిగే క్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధిగా ఏ పదవి లేని వ్యక్తి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వేదిక మీద ప్రోటోకాల్ లేకుండా ఉండడం సరైన పద్ధతి కాదని, మళ్లీ ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేకుండా ఎక్కకూడదని హెచ్చరిస్తున్నామన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని గౌరవించి ప్రోటోకాల్ పాటించి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు జరపాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు భర్తల స్వామి, దివిటి కనకయ్య, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఆశా స్వామి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి లాంటి కార్యక్రమాన్ని దాదాపు ఒక 510 మంది లాభోక్తులకు, పేద మహిళలకు కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ పరంగా ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో దానికి మా గౌరవ శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా కూడా దుబ్బాక అంటే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం. ఇక్కడ ప్రతి బిడ్డను అడిగినా, ప్రతి వారిని అడిగినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గౌరవం ఇచ్చే సాంప్రదాయం ఇక్కడ ఉన్నది. దానికి తిలోదకాలిస్తూ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేదో వాళ్ళ ఇంటి స్వంత జాగీర్గా భావించి ఈ కార్యక్రమంలో ఏదో రసాభాస సృష్టించడానికి ప్రయత్నం చేసినారు. ఇక్కడ విఘ్నులైన వాళ్ళు ఉన్నారు, ఓటర్లు కూడా విఘ్నులే. అయితే ఒకటి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం ప్రోటోకాల్ అనే పద్ధతి ఉంటుంది. స్థానిక సంస్థలకు అధికారం ఉన్న వాళ్ళని కూడా గౌరవించడం సాంప్రదాయం. మరి వాళ్లే కాకుండా శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, ఇతర ఏదైతే దాంట్లో ఉన్నారో వాళ్ళని పిలవడం పరిపాటి. అయితే నిన్నటి కార్యక్రమంలో మా కలెక్టర్ గారు పాల్గొకపోవడం, అయినా ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ లాంటి వాళ్ళందరూ పాల్గొనడం, తహసీల్దార్స్ అందరూ పాల్గొనడం జరిగింది. దాంట్లో గౌరవ శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మరి వారి అధ్యక్షతన కార్యక్రమం సజావుగా జరుగుతుందనుకున్నాం. బయట చూస్తే బయట హంగామాలు మనకు అవసరం లేదు. లాభోక్తులకు సరైన విధంగా పంపిణీ జరగాలనే ఉద్దేశమే మా శాసనసభ్యుడి ఉద్దేశం. దాంట్లో మరి ఆలస్యంగా ప్రారంభించిన గౌరవ మంత్రివర్యులు వచ్చినారు. వారికి మా శాసనసభ్యుడు కూడా ప్రోటోకాల్ ప్రకారాన్ని అనుగుణంగానే వారు ఆమెకు ఒక మెమెంటోతోని మరి స్వాగతం పలికినాడు. కాకపోతే గతంలో నేనేదో పోటీ చేసినా నాకేదో అంతదనే, నాకేదో ఉందనే అహంభావంతో కాంగ్రెస్ పార్టీ చెడు సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసింది. ఆయన ఇన్ఛార్జ్ అయితే వాళ్ళ పార్టీకి అంటాడు. ఎవరైనా ఏ పార్టీలో ఇన్ఛార్జ్ ఉండొచ్చు, ఓటమి సహజం ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్లకు విలువ ఇవ్వాలనే ఉద్దేశం ఏదైతుందో దాన్ని ఏమరపాటు చేసడానికి కోసం ఆయన స్టేజ్ మీదకి ఎక్కి దాన్ని ఏదో చేస్తే ఏ పార్టీ, అక్కడ 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. లాభోక్తులు కూడా చాలామంది 500 మంది మహిళలు వచ్చారు.
దాన్ని పక్కకు పెట్టి అహంభావంతో ముందు పోయి స్టేజ్ మీద అది చేసే హంగామాని ఏదైతే ఉందో దాన్ని ఎవరు సహించలేదు. అది సహించకుండా కార్యకర్తలు నిజంగా కూడా ప్రోటోకాల్ పాటించాలని అంతకుముందే గౌరవ ఆర్డీఓ గారికి, తర్వాత గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ చూసి ఆ స్లిప్లో ఏదైతే ఉన్నదో అది ప్రోటోకాల్ ప్రకారమే రాసింది. అట్లా జరగాలనే దానికోసం వాళ్ళ యొక్క అహంభావాలను, వారి యొక్క హావభావాలను వ్యక్తపరిచింది. దానికి ఏదో రసాభాస చేస్తే ఈ చెక్కులన్నీ ఆగిపోతాయనే కుతంత్రాలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో విధంగా దాన్ని అలర్జడి సృష్టించింది. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన ఆయన పార్లమెంటు సభ్యుడే, ఆయన కూడా ప్రోటోకాల్లో అర్హుడే. మరి వారు కూడా చెప్పినా ఎవరు చెప్పినా వినకుండా ఇంకా స్టేజ్ దిగకపోతే చాలా చిత్కారమైంది. ఒకటి గొప్పతనం ఏంటంటే కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క భావాలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళ భావాలను వ్యక్తం చేసిండ్రు తప్ప స్టేజీ మీదకి ఎవరు పోలే. అది నిజం. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏదో అనుకుంటూ ముందు పోతే అలజడి రావాలని, ఎంత అలజడి జరిగినా అప్పటికి మంత్రి గారు కూడా మరి అర్థం చేసుకున్నారు. వారు దిగిపోయిన తర్వాత కార్యక్రమం ప్రారంభించినారు. ఆమెకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పింది. ఇది జరిగిన పరాభవానికి ఆమె కూడా మనసు నొచ్చుకోవచ్చు, అది ఆమె స్వభావం కావచ్చు. కాకపోయిన తర్వాత ఒక 5-6 చెక్కులు పంచి వాళ్ళు ఏమనుకున్నారు, మేమేదో చేస్తే ఇది అవుతుంది, ఈ హంగామాతో ఈ కార్యక్రమం రద్దు అవుతుంది అనుకున్నారు. అది మూర్ఖత్వం అని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే శాసనసభ్యుని సంతకం ద్వారానే, శాసనసభ్యుని కృషి వల్లనే మరి ఆయన కోర్టుకు వెళ్ళి ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చేస్తున్నదో, రౌడీయిజం చేస్తున్నదో, పోలీసును అధ్యస్తున్నదో అనుకొని కార్యకర్తల మీద కేసులు పెడుతున్నదో ఆ కేసులన్నిటికీ మేము బెదిరిస్తామనే అహంభావమే కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడైనా గమనించాలి, ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలకు ప్రోటోకాల్ను పాటించాలి. అది ప్రభుత్వ సహజ లక్షణం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా ప్రోటోకాల్ని ఆహ్వానించాలని కోరుకుంటూ, మా ప్రభాకర్ రెడ్డి గారు సౌమ్యుడు, మరి వారు ఏమి సమాధానం ఇస్తే ఈ చెక్కులు ఆగిపోతాయి అనుకున్నారు. దాదాపు 2 గంటల మంది సోదరిమణులు వేరే మా నియోజకవర్గం నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా తను స్వయంగా ఉండి ఆ చెక్కులను అందజేసారు. స్థానిక అధికార బృందం కూడా ఉన్నది, అందజేశారు. ఇక నుండైనా కనీసం సంస్కృతి, సభ్యత, మరి గుండాయిజాన్ని పోవాలి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కాదు, పార్టీ కార్యక్రమం కాదు, అది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ లక్ష్యమే దెబ్బతింటుంది. నిన్న చేసిన దానికి బాధ్యుడు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆయనకున్న గౌరవాన్ని పొడగొట్టుకున్నారని నేను తెలియజేస్తూ, ఇక ముందైనా దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ఒక హుందాగా జరపాలి. అది ఆ పార్టీ రూలింగ్ పార్టీ అయినా ప్రతిపక్షమైనా సహజంగా అది చేస్తారు. దీన్ని ప్రారంభించి ఈ అలజడికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని అధ్యసిస్తూ ఇక ముందు జరిగే కార్యక్రమాలు సజావుగా జరుపుతారని కోరుకుంటున్నాను. జై. తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల కోసమని బడుగు బలహీన వర్గాల పెళ్లిళ్ళు చేస్తే ఇబ్బందుల పాలవుతారని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న రోజులు పెళ్లి కాగానే వారం రోజు 10 రోజులకే ఇంటర్నెట్ చెక్కులు ఇచ్చేది. దరిద్రానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ గుంపు మేస్త్రి పరిపాలన రాగానే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆపడం జరిగింది. ఈ మధ్యలో సంవత్సరం నుంచి పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు ఆ చెక్కులు ఆపడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురై నానా బాధలు పడ్డరు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మా దుబ్బాక నియోజకవర్గ కళ్యాణ చెక్కులు ఆపుతారని చెప్పి కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి చెక్కులు పంపిణీ చేద్దామనుకుంటే మొన్న ఇవ్వాల్సిన చెక్కులు కలెక్టర్ ఆఫీసులో అక్కడ కూడా అడ్డుకొని నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా డిపాజిట్ రాని వ్యక్తి చెరుకు శ్రీనివాసరెడ్డి వేదిక మీద ఉండి ప్రోటోకాల్ పాటించకుండా వేదిక మీద ఉన్నాడు. దాని దృష్ట్యనే నిన్న గల్లాట జరిగింది తప్ప వేరేం లేదు. ప్రోటోకాల్ లేని వ్యక్తులు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రోటోకాల్ లేని వ్యక్తులు ఎప్పుడు కూడా స్టేజ్పైకి ఎక్కవద్దని, ఎక్కితే ఒప్పుకుండే పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు కూడా కనీసం ఫ్లెక్సీ మీద కూడా పేరు లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించింది. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు కానీ దేశపతి శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ ఫోటోలే లేవు.
అసలు ఈ ఫోటో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అసలు ప్రోటోకాల్ లేని వ్యక్తిని స్టేజ్ మీదకి ఆహ్వానించడం దురదృష్టకరం. ఇప్పటికే సిగ్గు శరం ఉంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు పాల్గొనవద్దని హెచ్చరిస్తూ ఉన్నాం. మర్యాద కొద్దీ ఇప్పటికైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారిని గౌరవించి ఈ దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.